అంటే మొత్తం ఉన్న స్టాక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్స్పైరీ ఉంది. ఇంకోటి ఇంకేంటంటే 99% మొత్తం స్టాక్ అంతా కూడా చిన్నపిల్లలు తినేవే ఉన్నాయి. మన రాజమండ్రిలో చాలా మందికి షాప్ తెలిసే ఉంటది, శ్రీ సాయి సత్య ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మోరంపూడి ఫ్లైఓవర్ పక్కనే ఉంటది షాపు. చాలా ఇన్స్టా వీడియోలో కూడా చూసుంటారు. అసలు జరిగింది ఏంటంటే, నాకు తెలిసినాక చిన్నపిల్లలకు పంచిపెట్టడానికి లేస్ ప్యాకెట్లు ఇంకా చాలా తీసుకుంది. బిల్ అంతా అయిపోయింది, కొంతమంది పంచిపెట్టేసింది. దాంట్లో కొంతమంది చూసి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పి వెంటనే ఫోన్ చేశారంట. ఇంకా డైరెక్ట్ షాప్కి వచ్చేసింది. వెంటనే వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కొద్దిగా రివర్స్గా మాట్లాడారు. ఆ కొన్ని ప్యాకెట్ల కోసం వెళ్తే అక్కడ మొత్తం చాలా ఉన్నాయి. మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి అన్ని తీసుకొచ్చి నెతికి చూశారు. చాలా ఐటమ్స్ ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి ఉన్నాయి. మెయిన్ చిన్నపిల్లలు తిని 1 నెల 2-3 నెలలు అయిపోయినాయి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కనీసం అంత పెద్ద షాప్ రన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా. 1 రోజు 2 రోజులు అయితే ఓకే, చాలా రోజులు 2-3 నెలలు అయిపోయినాయి కూడా ఐటమ్స్ ఉన్నాయి. అంత పెద్ద షాప్ రన్ చేసేటప్పుడు చూసుకోకుండా ఎలా ఉన్నారో అదైతే కరెక్ట్ కాదు. నేనైతే ఖచ్చితంగా షాప్ అయితే సీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన దాంట్లో 99% స్టాక్ అంతా కూడా చిన్నపిల్లలు తినేవే ఉన్నాయి. కలెక్ట్ చేసుకుని అయితే వాళ్ళు వెళ్ళారు. నా సైడ్ నుంచి నేను చేయాల్సినంత కూడా నేను చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫుడ్ కమిషనర్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదో ఒక సొల్యూషన్ కంపల్సరీ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పిల్లలు తినేది కాబట్టి, ఉన్న స్టాక్ అంతా పిల్లలకు అమ్మేదే కాబట్టి, ఇక్కడ స్టాక్ అంతా కూడా విలేజెస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. దాంట్లో ఉండేదంతా కూడా పిల్లలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ యాక్షన్ తీసుకున్నాను. ఇంతవరకు ఫైట్ చేసినా కూడా దానికోసం ఫైట్ చేశాను. దీనికైతే అసలు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా లేదు దీనికైతే. ఇంకేంటంటే ఇవి తిన్న వెంటనే కూడా నాకైతే ఇక్కడ చిన్న చిన్న పప్పులు అనిపించింది. తనకి మా హస్బెండ్కి అయితే లోపల కూడా చిన్న పప్పులు అనిపించింది. ఈ ప్యాకెట్స్ అన్ని కూడా ఎక్స్పైరీ అయిపోయిన ప్యాకెట్స్.